చిత్తూరు జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ వేగంగా సాగుతోందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జిల్లాలోని మొత్తం 13.40 లక్షల ఓటర్లలో 99.97% ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరిగిందని, 79.69% డిజిటలైజేషన్ పూర్తయిందని వెల్లడించారు. జూలై 14లోగా డిజిటలైజేషన్ ప్రక్రియను ముగించి జూలై 21న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేస్తామన్నారు. ఓటర్లు ఈసీ నెట్ యాప్ లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా బుక్ ఏ కాల్ విత్ BALO సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. నుంచి ఎస్ఐఆర్ స్టార్ట్ అయింది. అందరూ ఫీల్డ్ ఫంక్షనరీస్, మొత్తం స్టాఫ్, EROs వాళ్ళు ఫీల్డ్ లో పని చేస్తున్నారు. నేను కొంచెం అప్డేట్ షేర్ చేస్తాను. అండ్ వచ్చే 4 రోజులు ఏం చేయడం జరుగుతుంది ఆ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో చిత్తూరు జిల్లాలో 13,40,126 ఓటర్స్ ఉంటే ఆల్మోస్ట్ EF ఫామ్, ఇన్నోవేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 80% వరకు డిజిటైజేషన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. డిజిటైజేషన్ అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ సంతకం తీసుకుని ఆన్లైన్ లో పెట్టడం జరిగింది. సో వాళ్ళ పేరు డ్రాఫ్ట్ లిస్ట్ లో వస్తుంది. డ్రాఫ్ట్ లిస్ట్ 21/7 జూలై ప్రొసీడ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళ పేరు వస్తుంది. ఇప్పుడు 20% ఓటర్స్ ఇప్పటి వరకు మిగిలారు. ఈ 20% ఓటర్స్ లో ఇప్పటి వరకు 2.7% అంటే ఆల్మోస్ట్ 3% ఓటర్స్ అన్కలెక్టబుల్ కేటగిరీలో వచ్చేసారు. అన్కలెక్టబుల్ అంటే మనం వాళ్ళు EF కలెక్ట్ చేయలేకపోతున్నాము. కారణం అంటే డెత్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు 20,000 మంది అంటే ఆల్రెడీ డెత్ ఓటర్స్ వాళ్ళ పేరు ఉన్నాయి, ఇప్పుడు తీయడం జరుగుతుంది. కొంతమంది ఆల్రెడీ ఎన్రోల్ అయిపోయారు వేరే చోట, తమిళనాడు కానీ ఆర్ మన రాష్ట్రంలోనే తిరుపతి కానీ, లైక్ దాట్, బెంగళూరు, వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్డ్ అయిపోయారు. వాళ్ళు చెప్పేశారు నా ఓట్ అక్కడే ఉంటుంది. సో అటువంటి ఇప్పటి వరకు 7,000 మంది ఉన్నారు. కొంతమంది పర్మనెంట్ గా షిఫ్ట్ అయిపోయారు. పర్మనెంట్ షిఫ్ట్ అంటే నాకు అవసరం లేదు ఇక్కడ ఓట్, నేను వేరే చోట ఉంటాను, నేను చూసుకుంటాను. లైక్